బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభకు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన స్థానంలో మరొకరు బీహార్ సీఎం పీఠంపై కూర్చోనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. 2 దశాబ్దాలకు పైగా తమపై నమ్మకం ఉంచిన బీహార్ ప్రజలకు, బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి తన మద్దతు పూర్తిగా ఉంటుందని సీఎం నితీష్ కుమార్ పేర్కొన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లటాన్ని జేడీయూ నేతలు వ్యతిరేకిస్తున్నారు. పాట్నాలోని నితీష్ ఇంటి దగ్గర పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. బీహార్ సీఎంగా నితీష్ కుమారే కొనసాగాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నితీష్ కుమార్ నిశాంత్ను రాజ్యసభకు పంపాలని జేడీయూ నేతలు కోరుతున్నారు. బీహార్ సీఎం నితీష్ రాజ్యసభకు వెళ్లటాన్ని పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాట్నాలో జేడీయూ కార్యకర్తలు ఆందోళన చేస్తూ ఉన్నారు. సీఎం నితీష్ కుమార్ ఇంటి బయట వారంతా కూడా గుంపులుగా చేరి అక్కడ వాహనాలని అడ్డుకొని తమ ఆందోళన తెలియజేస్తూ ఉన్నారు. నితీష్ రాజ్యసభకు వెళ్లటాన్ని నేతలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరోవైపు ఆయన మాత్రం అంటే రాజ్యసభకు వెళ్లేందుకు ఆయన సుముఖంగా ఉన్నారు. తనపై విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలందరికీ అలాగే ప్రభుత్వానికి సైతం ఆయన ధన్యవాదాలు తెలుపుతూ త్వరలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి తన పూర్తి మద్దతు ఉంటుంది అని చెప్పేసి ఆయన ఒకవైపు ట్వీట్ చేశారు. మరోవైపు ఇటు నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లటాన్ని మాత్రము నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. జేడీయూ కార్యకర్తలు భారీగా సీఎం నితీష్ ఇంటి వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ గోపి, ఒకవైపు ఇటు సీఎం నితీష్ కుమారే రాజ్యసభకు వెళ్లటాన్ని నిర్ణయించుకున్నారు. ఆయన వెళ్లటానికి సుముఖంగా ఉన్నారు. మరోవైపు బీహార్లో మాత్రం సిచ్యువేషన్స్ కొంత డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. నేతలు వ్యతిరేకిస్తున్నారు. సో ఓవరాల్ గా సినారియో ఏంటి? బీహార్ ఎన్నికల సందర్భం నుంచి కూడా ఈ యొక్క బీజేపీ అదేవిధంగా ఆర్జేడీకి సంబంధించిన అంశం పైన ఇటు నితీష్ కుమార్ తో పాటు బీజేపీకి కూడా సీఎం సీటు పైన కొంత ఆసక్తి కలిగి ఉండేను. అయితే ఆ సందర్భంలో కూడా నితీష్ కుమార్ ని కేంద్రంలోకి రావాలంటూ కూడా కోరిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఆయన కొంత నిరాకరించడం, రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యమంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే ఆయన ఖాళీలు రాజ్యసభలో ఆయన ఖాళీలకు సంబంధించి కూడా నితీష్ కుమార్ ఆయన కొంత రాజ్యసభకు వెళ్లేందుకు సుముఖం చూపేయడం, 2 దశాబ్దాలుగా పైగా రాష్ట్ర ప్రజలు ఆయన పైన నమ్మకం ఉంచారు. కొత్త ప్రభుత్వానికి నా మద్దతు ఉంటుంది అంటూ కూడా ఆయన ప్రకటించడం తోటి ఆయన రాజ్యసభకు వెళ్తున్నారు అనేది కూడా కొంత క్లారిటీ వచ్చింది. అయితే పాట్నాలో జేడీయూ కార్యకర్తల ఆందోళన తోటి ఏదైతే నితీష్ కుమార్ ఇంటి ఎదుట పార్టీ శ్రేణిలో నిరసన, అదేవిధంగా రాజ్యసభడానికి వెళ్ళడానికి కూడా నేతలు కొంత వ్యతిరేకిస్తుండడం, బీహార్ సీఎం గానే నితీష్ కుమార్ ను చూడాలనుకుంటున్నామంటూ కూడా జేడీయూ నేతలంతా కూడా కొంత ఆయనకు మద్దతు తెలుపుతున్నప్పటికీ ఆయన రాజ్యసభకు వెళ్లేందుకే కొంత ఆసక్తి చూపించడం తోటి ఆయన దాదాపు రాజ్యసభకు ఎంపిక అవ్వడం సుముఖం అని చెప్పొచ్చు. మరి బీహార్ లో ఈ కొత్త మార్పు తోటి మరి బీజేపీ ఇప్పటికే బీహార్ సీఎం పదవి పైన కూడా కొంత కసరత్తు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి బీహార్ లో కొత్త ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడబోతుంది? ఎందుకంటే ఈ రోజు రాజ్యసభ నామినేషన్స్ చివరి రోజు కావడం తోటి మరి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తే ఎవరు తదుపరి సీఎం అన్న దానిపైన కూడా ప్రస్తుతం బీజేపీ కొంత కసరత్తు చేస్తుంది. అయితే జేడీయూకు సీఎం ఇవ్వాలా లేదంటే కొత్త వ్యక్తులకు ఇవ్వాలన్న దానిపైన కూడా ఇంకా ఈ రోజు నైట్ క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.